మనిషి శరీరం నిటారుగా ఉండటంలో ఎముకల పాత్ర ప్రధానమైనది. శరీరంలోని ఎముకలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అనుకోకుండా చిన్న ప్రమాదం జరిగినా ఎముకలు విరిగిపోవడం ఖాయం. కొన్నిసార్లు వైద్యులు కూడా నయం చేయలేనంతగా ఎముకలు విరిగిపోతుంటాయి. మరి అలాంటి వారికి దిక్కెవరు అంటే హనుమంతుడు అంటున్నారు మధ్యప్రదేశ్లోని ముహాసా వాసులు. మధ్యప్రదేశ్ కట్నీ జిల్లా నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముహాసాలో హనుమంతుని ఆలయం ఉంది. హనుమంతుడు అంటే భయ ఆందోళన నుంచి దూరం చేసేవాడని అర్థం. ఈ ఆలయం మంగళ శనివారాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడికి ఎక్కువగా ఎముకలు విరిగిన వారు వస్తుంటారు. వైద్యులు సైతం నయం చేయలేని ఎముకల జబ్బులను ముహాసా హనుమంతుడు నయం చేస్తుంటాడు. ఈ ముహాసా ఆలయంలో కొన్ని రకాలైన మూలికలు ఉంటాయి. ఆ మూలికలే ముందుగా పనిచేస్తాయి. అతుక్కోవడానికి వీలు లేనంతగా విరిగిన ఎముకలు కూడా ఇక్కడ మూలికలను తీసుకున్న తర్వాత నయం అవుతుందని నమ్ముతారు. మనుషులే కాదు, జంతువుల ఎముకలు కూడా అతుక్కుంటాయని అంటారు. మంగళవారం శనివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో బార్లు తీరుతూ ఉంటారు. చాలా మంది రోగులు అంబులెన్స్ లో స్ట్రెచ్చర్ పై వచ్చి మూలికలను తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ హనుమంతుడిని ఆర్థోపెడిక్ డాక్టర్ గా చెప్తుంటారు. వచ్చిన వారికి తప్పకుండా నయమవుతుందని భక్తులు చెప్తున్నారు. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే సుమారు 40 సంవత్సరాల క్రితం ఓ సాధువు ఆలయ పూజారికి ఓ ఔషధాన్ని ఇచ్చాడట. ఆ ఔషధంతో ఆలయ పూజారి సుఖ్మాన్ లాలాజీ భక్తులకు ఇవ్వడం ప్రారంభించారు. పూజారి ఇచ్చిన మూలిక ఔషధం భక్తులకు పంచేయడం ప్రారంభించింది. ఉపశమనం లభించింది. ఈ విషయం క్రమంగా దేశమంతటా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు మొదట రామనామాన్ని జపిస్తారు. ఆ తర్వాత కళ్ళు మూసుకోమని చెప్పి వారి నోటితో కొంత మూలికను తినిపిస్తారు. ఇచ్చిన మూలికను నమిలి తినాలి. ఇలా తిన్న తర్వాత వారికి తప్పకుండా గుణం కనిపిస్తుంది. విరిగిన ఎముకలు తప్పకుండా అతుక్కుంటాయి. మీరెప్పుడైనా ముహాసా హనుమంతుని దర్శించారా? మీ అనుభవాలేంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.